ఏ స్టైల్లో 1000 రూపీస్ మాట్లాడుతున్నావు అదే కట్టే స్టైల్లో నేను చాతగానోడివి మాట్లాడుతున్నా. నువ్వు. అర్థమవుతుందా? అవునా? నీకు 1000 రూపీస్ రికవరీ చేయడం చేత కావట్లేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ వీడియో లోపల మీరు వినొచ్చు లోన్ రికవరీ మేడం ఏ విధంగా తన యొక్క లిమిట్స్ దాటి మాట్లాడుతుందో చూడొచ్చు. సో ఈ వీడియోలో 2 ఆడియోలు ఉన్నాయి. సో 2 ఆడియోలు కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, చెప్పండి. మేము ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్లో ఉంది. ఈరోజు పేమెంట్ చేస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చారు. రేపే మనకి బిల్ జనరేషన్ డేట్ కదా. ఎవరు ఇచ్చారు కమిట్మెంట్? మేము 9th రోజు కాల్ చేసినప్పుడు మాట్లాడారు. సో నాకు కమిట్మెంట్ ఇచ్చారు 20 రోజు కడతా అని చెప్పి. 28కి అయినా ఇచ్చారు ఇవ్వడం ఎందుకు? పేమెంట్ చేసుకోవాలి కదా. ఏంటండి? డేట్ 20 ఎందుకు సార్ ఇవ్వడం? పేమెంట్ చేసుకోవాలి కదా. బిల్ జనరేషన్ డేట్ 24th కదా. 28 పే చేస్తారు మీరు. అంటే మీకు 2 months మళ్ళీ బిల్ అనేది జనరేట్ అవుతుంది కదా. 4th month బిల్ అనేది జనరేట్ అవుతుంది కదా. మీరు రికవరీ ఏజెంట్ లో ప్రీవియస్ గా మాట్లాడిన మాటలకి సెటిల్మెంట్ చేయొద్దు. కాదు సార్, మీరు ఎంత అమౌంట్ ఉంది సార్? 1000 రూపీసే ఉంది కదా. 1087 రూపీస్కే మీరు మంత్ ఎండ్ ఎందుకు సార్? ఇలాంటి 1000 చాలా ఉన్నాయి మేడం నాకు. ఓకే 1000 ఇలాంటి 1000 చాలా ఉన్నాయి నాకు. అట్లా ఏమున్నాయి? కార్డులు లోన్లు అన్నీ ఉన్నాయి మేడం. అట్లా కార్డులు ఉన్నాయి, లోన్లు ఉన్నాయి, అన్నీ ఉంటాయి సార్. తీసుకున్నప్పుడు మనమే కదా తీసుకున్నప్పుడు కట్టుకోవాలి కదా. తీసుకున్నప్పుడు తెలీదా? తీసుకున్నప్పుడు అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తాను మీకు ముందే కలగన్నారా మీరు? డ్రీమ్ లో వచ్చిందా మీకు పాకిస్తాన్ ఇండియా యుద్ధం అవుతుందని? దానికి దీనికి ఏం సంబంధం ఉంది మేడం. కోడికి గుడ్డుకున్న సంబంధం, దీనికి సంబంధం, కార్డుకు లోనుకున్న సంబంధం. ఇది మీ చేతిలోనే ఉంది కదా. మీరంటే వర్క్ చేయట్లేదా? హెల్త్ ఇష్యూసా ఏంటి సార్? ప్రాబ్లం ఏంటి చెప్పండి. 1000 రూపీస్ కూడా కట్టుకోలేను అని అంటున్నారు కదా. 1087 రూపీస్ కట్టుకోలేరా? ఏం పేరు పేరు? పేరేం పేరు? కీర్తి. కీర్తి? ఓన్లీ కీర్తి? కీర్తి, ఓన్లీ కీర్తి. ఓన్లీ కీర్తి గారు వినండి. ప్రీవియస్ గా మీ ఏజెంట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడారు. ఓకే, కాబట్టి నేను పేమెంట్ ఆపాల్సింది కానీ కడతా అని చెప్తున్నా. అర్థమైందా? కడతానే చెప్తున్నారు సార్. బిల్ జనరేషన్ అవ్వకముందు కట్టాలి కదా. డ్యూ డేట్ కూడా అయిపోయింది కదా. మీకు డ్యూ డేట్ అయిపోయిన తర్వాత కూడా టైం ఇచ్చాం 20 అంటే. సరే సార్ కట్టుకుంటా అన్నారు కదా. 1000 రూపీసే కదా అని చెప్పి 1087 రూపీస్ కడితే అయిపోతుంది కదా సార్. దానికి ఎందుకు సార్ ఇంత డిస్కషన్? ఇంత డిస్కషన్ 1000 ఉండాలి కదా. 1000 ఉంటే ఇంత డిస్కషన్ పెట్టాల్సిన అవసరం నాకేముంది చెప్పండి. 1000 రూపీస్ కూడా అరేంజ్ చేసుకోలేరా సార్? మీ దగ్గర లేవు మీరు చెప్తున్నారు కదా. అరేంజ్ చేసుకోండి. ఇవ్వండి, ఒక అడగండి. 1000 రూపాయలు అప్పియండి మీరు. నేను ఎందుకు ఇస్తాను సార్ మీకు? మీరేమైనా నాకు తెలుసా? సరే సార్, మీ అంటే నాకు కూడా కడతారో కట్టరో కదా. మరి మీ లైవ్ లొకేషన్ నాకు పంపించండి. నేను మీకు 1000 నేనే కార్డ్ పేమెంట్ చేస్తాను. నేను మీ ఇంటికి వచ్చి తీసుకుంటా. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ని పంపిస్తా. మరి మీ ఐడి కార్డ్ పంపండి వాట్సాప్ లో. మీ ఐడెంటిటీ కార్డ్ పంపండి ఫస్ట్. మీ డీటెయిల్స్ అన్ని నాకు పంపించండి. నేను మేడం నా డీటెయిల్స్ మొత్తం బ్యాంక్ లో ఉన్నాయి కదా, ఇంకేం పంపేది కొత్తగా? మరి మీకు ఎందుకు సార్ మా డీటెయిల్స్? మరి నా లైవ్ లొకేషన్ ప్రైవసీ కట్టుకోవడానికి అయితే లేదు. మీకు ఎందుకు సార్ డీటెయిల్స్? నీకు 1000 రూపీస్ రికవరీ ఎందుకు వస్తలేదు? ఎందుకు మేడం ఇంకా డీటెయిల్స్ నీకు లైవ్ లొకేషన్? రికవరీ చేయడానికి నాకు రావడం కాదు సార్. అర్థమవుతుందా? మంచిగా మాట్లాడండి. నేను మంచిగా మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. నువ్వు మాట్లాడే స్టైల్లో మాట్లాడుతున్నావు అదే స్టైల్లో నేను మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? అవునా? నీకు 1000 రూపీస్ రికవరీ చేయడం చేత కావట్లేదా? అరే చాతగానోడా, మరి పీకనికి తీసుకున్నాను అన్ని పైసలు. 1000 రూపీస్ కట్టడానికి పీకనికి ఇచ్చినావా? పీకనికి ఇచ్చినావా? పీకని లోన్ ఇచ్చినావు? కట్టలేకపోతే మూసుకొని ఫోన్ పెట్టు. పెట్టే ఫోన్ పెట్టు నువ్వు. హలో హలో చెప్పండి సార్. అది నార్మల్ కాల్ చేయమన్నారు కదా. చెప్పండి మేడం. ఇది 1 కార్డ్ నుంచి వెళ్ళి సార్ సెటిల్మెంట్ చేసుకొచ్చా సార్. వాట్సాప్ చేసింది మీరే కదా? అవునవునండి. చెప్పండి మేడం. ఇది అమౌంట్ సెటిల్మెంట్ చేసుకోండి కదా, తక్కువలో వస్తుంది కదా సార్. ఎంత వస్తుంది మేడం చెప్పండి. దాన్ని బట్టి తక్కువ ఎక్కువ నేను డిసైడ్ చేస్తాను కదా. టోటల్ 6,10,000 ఉంది. ఓకే, మీరు సెటిల్ చేసుకోవాలంటే ఓకే లాస్ట్ అమౌంట్ 2,07,000 సార్. 2,07,000 మీకు మొత్తం టోటల్ 80% తీసుకున్నాం కదా సార్. అట్లీస్ట్ ఒక 20% అన్నా పే చేసుకోండి కదా, క్లియర్ అయిపోతుంది. ఎంత మేడం? అర్థం కాలేదు. ఎంత వస్తుంది 2 lakh అంటే? 2,07,000 సార్. వెయిట్ మొత్తం ఎంత మేడం? 6,10,000 ఉంది సార్. 2,07,000 డివైడ్ బై 6,10,000 into 100 మేడం 33% వస్తుంది మేడం. క్యాలిక్యులేషన్ లో మీ క్యాలిక్యులేటర్ తప్పుందా నా క్యాలిక్యులేటర్ తప్పుందా? హలో సార్ చెప్పండి. హలో చెప్పండి సార్. చెప్పే కాదు నేను. మీరు ఎంత పే చేసుకుంటారు సార్? 20% చేస్తాను మేడం.
20%. సరే ఒక్క నిమిషం ఆగండి, మా సార్కి అడుగుతా. సార్ నమస్తే. నమస్కారం అండి. రవికుమార్ అండి, కన్సల్ట్ మేనేజర్ని. చెప్పండి సార్, ఏం ప్రాబ్లమ్ సార్? పేమెంట్ పెండింగ్ ఉంది కదా, సెటిల్మెంట్ అడిగారంటే మీరు లిస్ట్ అమౌంట్. సెటిల్మెంట్ వచ్చేసి ఒకటి నాకు దగ్గర దగ్గర 1 CR అవుతుంది సార్. 1 CR అంటే 1 CR అంటే సార్ అది 1 CR ఇష్యూ అయింది సార్. అట్లా లాస్ అయింది, కొద్దిగా బిజినెస్ పెట్టా అట్లా. సార్ ఓకే సార్, మీకు ఇచ్చినది బిజినెస్ లోన్ కాదు, ఈరోజు క్రెడిట్ కార్డు తీసుకున్నాం అంతే. ఇస్తాం మీరు పర్సనల్గా. ఓకే. క్రెడిట్ కార్డ్ అయితే ఏమైతే ఉందో మీరు వాడిన అమౌంట్ దగ్గర దగ్గర ఇప్పుడు దాదాపు 5 లక్షలు వాడినా ఇప్పుడు 6 లక్షలు చేంజ్ ఎప్పటికో పెరిగిపోయింది. ఈ 1,91,000కి మీకు సెటిల్మెంట్ వస్తుంది, క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది కదా సార్. సార్ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేయాలి సార్. ఈ మంత్ ఎండ్ యాక్చువల్గా ఒక ప్రాపర్టీ సేల్ పెట్టాను. నాకు ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ కానీ అమౌంట్ వస్తుంది. అప్పుడు వస్తుంది కదా సార్, 6,12,000 వస్తుంది క్లోజింగ్ మీకు. అదే సార్ ఏమంటున్నా, 1,90,000 కట్టేది ఎట్లా ఉంది, 6,12,000 కట్టేది ఎట్లా ఉంది సార్? సార్ ఎండ్ ఆఫ్ ద డే సెటిల్ చేస్తాను సార్. ఇప్పుడు టోటల్ క్లియర్ చేసిన కెపాసిటీ లేదు. ఏదో ఒక ప్రాపర్టీ ఉంది, ఆ సేల్ చేసి ఎంతో కొద్ది అమౌంట్ వస్తుంది, సేల్ చేయడం అట్లా. కాదు సార్, ఇప్పుడు ₹1,00,00,000 అంటే మీ చేయాలి చేసుకుని కానీ బ్యాంక్ చేయమని చెప్పి. నేను బ్యాంక్ ఎప్పుడు బ్లేమ్ చేయలేదు సార్, మిమ్మల్ని ఎప్పుడు బ్లేమ్ చేయలేదు. మీరు అక్టోబర్లో పే చేస్తారు. మీరు నాకు అడిగారు ఏంటి ఇష్యూ అని అడిగితే చెప్పాను, దిస్ ఇస్ ఇష్యూ అని చెప్పేసి. ఏప్రిల్, మే దాదాపు మీరు 7 to 8 months పెండింగ్ ఉంది సార్. మీరు ₹1 పే చేయక బ్యాంక్కి ఇన్ని మంత్స్ టైం ఇచ్చినా కానీ మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ రావడం ఎంతవరకు? ఇదే మంత్లీ మీకు ఇక్కడ చెక్ చేస్తే లేదు సార్, యాక్చువల్గా మంత్ పోస్ట్ పోన్ చేస్తున్నారు తప్ప మీరు ఇంటెన్షన్ ఒకసారి పే చేయలేదు అమౌంట్ అక్టోబర్ నుంచి. మీరు ఇంటెన్షన్ డిఫాల్ట్ లెక్కనే ఉన్నారు సార్. సార్ ఒకటి మీరు స్టేట్మెంట్లు అట్లా జడ్జిమెంట్లు పాస్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఇంటెన్షనల్ డిఫాల్టర్ అని చెప్పేసి ద జడ్జ్ హస్ టు డిసైడ్. ఓకే, వెదర్ ఐ యామ్ ఇంటెన్షనల్ డిఫాల్టర్, సో నోబడీ కెన్ సే దట్. అక్టోబర్లో 2024లో కట్టినప్పుడు 2025 మే వరకు ఇట్ ఇస్ డిఫాల్టెడ్ సార్. ఇట్ ఇస్ డిఫాల్టెడ్, ఐ అగ్రీ ఫర్ దట్. ఓకే, బట్ ఇస్ ఐ యామ్ నాట్ ఇంటెన్షనల్ డిఫాల్టర్. ఓకే, nobody will give 1 CR for intentional defaulter. You know that my profile is high level, that is the reason I have. Listen sir, my profile is high level profile, that is the reason they have bank has given based on my previous track. Not somebody is a new person, the bank cannot give such huge amount. Okay, you are passing like judgments like you are intentional defaulter. How can you say that? సార్ మీరు అన్నది కరెక్టే. మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయింది వ్యాపారంలో బిజినెస్ అని చెప్తున్నారు కదా. కానీ ఏంటంటే ఈ అకౌంట్ అనేది ఇప్పుడు మీకు ఇచ్చిన అమౌంట్ కి మేము ఫుల్ అమౌంట్ అడగట్లేదు సార్. ప్రాబ్లం అనేది జరిగింది కాబట్టి సార్ అట్లీస్ట్ సెటిల్మెంట్ ఏమైనా క్లోజ్ చేయమని చెప్పి చెప్తున్నాను. అదే సార్, నేను ప్రాపర్టీ సేల్ పెట్టా, నాకు మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ అమౌంట్ వస్తుంది. మీకు అప్రోచ్ నేనే కాల్ బ్యాక్ చేస్తాను, నేను సెటిల్మెంట్ మాట్లాడదాం. అట్లా నేను క్లోజ్ చేయడానికి రెడీ మినిమం అమౌంట్ పే చేయాలి సార్. అప్పుడు నెక్స్ట్ మంత్ పే చేసే పని అయితే మీరు మినిమం అమౌంట్ పే చేయాలి సార్. అదే నాకు మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ నాకు అమౌంట్ వస్తుంది, క్యాపిటల్ వస్తుంది. అప్పుడు నేను మీకే అప్రోచ్ అయ్యి కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. నేను సెటిల్ చేయడానికి రెడీ ఉన్నా, అందుకే కాల్ చేసి మాట్లాడుతున్నా. అది సరే, మీకు కాల్ ఇచ్చేసి మాట్లాడుతున్నా కదా, కానీ ఇప్పుడు అమౌంట్ పే చేయాలి, మినిమం అమౌంట్ పే చేయాలి కదా సార్. కాల్ చేసి మాట్లాడితే కమ్యూనికేషన్లో ఉంటే కస్టమర్కి ఏమంటారు ఇంట్రెస్ట్ పే బ్యాక్ చేయడం కానీ మీనింగ్. సరే సార్, ఓకే గుడ్ సార్, గుడ్ మరి నేనేం చెప్తాను అంటే మీకు మినిమం అమౌంట్ పే చేయాలి సార్. మీరు ఇప్పుడు నా ప్రాపర్టీ సేల్ పెట్టినాడు మినిమం అమౌంట్ ఎందుకు ఇస్తారు సార్? దాని మీనింగ్ ఏంటి? మినిమం అమౌంట్ లేక మీరు మినిమం అమౌంట్ పే చేయగలిగితేనే నెక్స్ట్ మంత్ మీకు చెప్పిన అమౌంట్ ఏమైతే ఉంటుందో ఆ అమౌంట్ పే చేసుకోగలుగుతారు. సార్ ఇప్పుడు ఎవరికి అవసరం లేదు, డైరెక్ట్ గా మీ యాప్ లో మీరే పే చేసుకోవచ్చు. డైరెక్ట్గా వెళ్ళి సార్ నా యాప్ లో నేనే ఇస్తాను మీకు, మీ అకౌంట్కి చేయ. బట్ పాయింట్ ఏంటంటే రైట్ నో నేను ఫండ్ స్టార్ట్ ఆఫ్ ఫండ్స్. ఓకే, అందుకే నేను మంత్ ఎండ్ ప్రాపర్టీ సేల్ పెట్టాను, నాకు వస్తాయి, నేను క్లియర్ చేస్తాను పక్క 100%. మాకు క్లోజ్ చేయడానికి మీరే మహాజన్ తప్ప మాకు కొంచెం ఛాన్స్ ఇస్తలేదు. మేము చెప్పే మీరు వినట్లేదు. ఇప్పుడు 1,91,000 అమౌంట్ చెప్పిన అమౌంట్ నెక్స్ట్ మంత్ పాజిబుల్ కాదు సార్. జస్ట్ మీరు అమౌంట్ ఏమైతే ఉందో మినిమం అమౌంట్ ఉంటుంది, ₹67,000 అమౌంట్ ఉంటుంది. 67,400 కట్టుకోవాలి సార్ పేమెంట్. తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏమైతే ఉంటుందో నెక్స్ట్ మంత్ పే చేసుకుంటారు అంటున్నా. దానికి లెటర్ ఇస్తాను నేను ఇప్పుడు. ఇప్పుడు 67,000 కట్టినా కానీ మినిమం అమౌంట్ మీరు జస్ట్ ఏమంటే కట్టుకోండి, నెక్స్ట్ మంత్ కూడా మీరు బ్యాలెన్స్ అని కట్టుకోండి. 2 ఇన్స్టాల్మెంట్ ఇస్తానంటున్నాను మీకు నేను. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు అమౌంట్ లేదు సార్. అది అరేంజ్ చేయండి సార్. కట్టాల్సిన అమౌంట్ ఉంటుంది కాబట్టి మీరు అరేంజ్ చేయండి. నెక్స్ట్ మంత్ అలా వస్తున్నారు కాబట్టి అరేంజ్ చేసుకొని కట్టండి. ఇప్పుడు ₹6,00,000 కట్టేదానికి 1,90,000 2 నిమిషాలు కట్టడానికి ఎంత వేరియేషన్ ఉందో చూడండి ఒకసారి. ఇచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఉపయోగించుకుంటే మీకు మంచిదే కదండి. మా సార్ ఇప్పుడు నాకు యాక్చువల్గా ఏమంటే నేను ప్రాపర్టీ పెట్టి నాకు మంత్ ఎండ్ ఇస్తాను చెప్పారు సార్. వాళ్ళు ప్రాపర్టీ పొంది పెట్టి మీరు కట్టాల్సిన అమౌంట్ ఏమైతే ఉందో 67,000 మాత్రం మీరు పేమెంట్ చేయండి అంటున్నాను నేను. రిమైనింగ్ అమౌంట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కట్టండి, సెకండ్ వీక్ కట్టండి, లేదంటే మీ బిల్ సైకిల్ ముందు కట్టండి. ఇన్ని ఆప్షన్ ఇచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు అంటున్నాను నేను. మీ బిల్ సైకిల్ ఎప్పుడు 16, నెక్స్ట్ మంత్ 14 లోపు కట్టుకోండి అమౌంట్, బ్యాలెన్స్ అమౌంట్ సరిపోతుంది.
నేను క్లోజ్ చేపిస్తా అంటున్నాను కదా సార్, మీకు 2 లక్షలు కూడా కట్టడం అవసరం సార్ లేదు. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే మనీ లేదు సార్, అది ప్రియారిటీ. ఇప్పుడు నాకు అదే మినిమం సార్, మీరు ఇప్పుడు మంత్ ఎండ్లో వస్తుంది చెప్పారు కదా, అది రెడీ చేసుకొని పే చేసుకోండి. 25 కల్లా క్లోజ్ చేయండి అకౌంట్. 27,000 అదే సార్ కట్టండి అదే కదా మంత్ ఎండ్ మీకు కాల్ బ్యాక్ చేస్తాను, దానికోసం ఫండ్స్ రాగానే మీకు అప్రోచ్ అవుతా. సార్ అప్పుడు ఏమంటారు, డబ్బులు రాలేదండి నేను చాలా ట్రై చేసి అంటారు. లెటర్ తీసుకుంటేనే మీకు ఒక భయం భక్తి ఉంటుంది, అది కట్టాలి కదా అని సార్ చెప్పి లెటర్ తీసుకుంటే నాకు భయం respect బట్టి కలిపి వదిలేండి. చేస్తారు. ఓకే ఫండ్స్ ఫెయిల్ అయిపోతే దాని ఏమంటారు మీ పైన ప్రెజర్ వస్తుంది. అరేంజ్ చేసి కట్టండి సార్, మీరు 6 లెటర్ లక్షల వచ్చిన 12,000 మాత్రం కట్టండి సార్. అరేంజ్మెంట్ అవ్వదు సార్, అదే చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు సార్ చెప్పారని అరేంజ్ చేసి చెప్పేసి అమౌంట్ కట్టండి సార్, మీరు 6,12,000 కడతా అంటే అదే కట్టండి సార్ అమౌంట్. సార్ వాట్ ఎవర్ అమౌంట్ మనం ఎండ్ ఆఫ్ ద మంత్ మాట్లాడదాం. ఓకే ఇప్పుడు మీరు లెటర్ అయితే మీరు అంటున్నారు భయం ఉంటుందని. లెటర్ భయం ఉండదు సార్, మీ పైన ప్రెజర్ బిల్డ్ అయితే నేను ఫెయిల్ చేస్తే తెలియదా మీకు అది. సరే మీరు అరేంజ్ చేసి అమౌంట్ కట్టండి సార్. అయితే మీరు వితౌట్ లెటర్ కనుక కట్టే కట్టండి, డైరెక్ట్గా అమౌంట్ కట్టండి. మీరు ఇవాళ రేపట్లో పార్ట్ అమౌంట్ కట్టండి. అయితే 30,000 రూపీస్ పేమెంట్ చేయండి. అయితే రిమైనింగ్ అమౌంట్ మన తర్వాత పే చేయండి, 2-3 రోజులు పే చేయండి. ఓకేనా? ఇవాళ రేపు అరేంజ్ చేసుకొని మీరు ఇంత మెయింటైన్ చేసుకోవాలి. ఇంత హై ప్రొఫైల్ వాళ్ళు 30,000 అరేంజ్ చేసుకోవడం అంటే మీరు అడిగితే ఒప్పుకోవడం ఏంటి కానీ, హలో 30,000 కట్టండి. రిమైనింగ్ రేపు వెళ్ళిన కట్టండి. సరే సార్ మంత్ ఎండ్ విల్ హ్యావ్ టాక్ 1 సెకండ్. ఓకే మంత్ అంటే ఎప్పుడు సార్, డేట్ ఎప్పుడు సార్? 28 కాల్ చేస్తాను మీకు. యాక్చువల్ నాకు 28 అప్పుడు వస్తాయి. మీకు చేద్దాం వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ తర్వాత పెండింగ్ పడదాం అనుకుంటున్నా 28 అంటే. సార్ మీరు నాకు అడ్వాన్స్ ఐడియా ఇవ్వకండి సార్, మీరు చెప్పింది నేను మంత్ ఐడియాస్ కాదు సార్, అట్లే మీది మాట అలాగే ఉంది. ఇప్పుడు 1 CR మీరు లాస్ట్ టైం అంటే కొంచెం బెస్ట్ చెప్పినప్పుడు 1 CR ఇచ్చారంటే 5 CR రొటేషన్ చేసినోడికి 1 CR ఇస్తారు సార్. 1 CR 5 CR రొటేషన్ ఉన్నోడికి 1 CR ఇస్తారు. ఓకే 1 CR ఇచ్చారంటే 50 lakhs ప్రొటెక్షన్ ఉన్నోడికి 1 CR హ్యాండిల్ చేయరు సార్. మీకు తెలుసు కదా ఇన్కమ్ వర్సెస్ అవుట్ గోయింగ్ రేషియో చెక్ చేసి ఇస్తారు కదా లోన్స్. మరి అలాగే ఇస్తారు సార్ లోన్ ఇవ్వరు అట్లా. 4 లక్షలు కట్టాలంటే ఈ అకౌంట్ 1 కాడికి మీకు మాకు సమాధానం అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది కదా ఈ అమౌంట్. అదే సార్ నేను మంత్ ఎండ్ క్లియర్ చేసుకుంటాను సార్ ఖచ్చితంగా. నేను అందుకే నాకు 28 28 కాదు సార్, మీరు ఈ రోజు రేపు ఒక పార్ట్ ఆన్ పే చేయండి, 30,000 పే చేయండి. లెటర్ పాస్ చేస్తారు సార్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మంత్ ఎండ్ ఎందుకంటే నాకు మా అమౌంట్ చేతిలో లేదని లెటర్ రైజ్ చేసుకోలేదు ఆ సార్. తర్వాత కూడా మళ్ళీ 2 weeks వస్తుందా లేదా అని డౌట్. ఇప్పుడు లెటర్ రైజ్ చేయాలంటే నాకు బేసిక్ ఎంతో మినిమం కట్టడానికి ఉండాలి నా దగ్గర. ఇప్పుడు అమౌంట్ నా దగ్గర షార్ట్ ఉంది సార్, నేను ఇప్పుడు కట్టే పొజిషన్ ఇప్పుడు లేను. అరేంజ్ చేసుకోండి సార్, ఈవినింగ్ కాల్ బ్యాక్ చేస్తాం మా టీం వాళ్ళు. అరేంజ్ చేసుకొని కనుక్కోండి, 30,000 మినిమం రెడీ చేసుకోండి. మీరు విన్నారు సార్ మంత్ ఎండ్ కాల్ చేయండి. సో స్టార్టింగ్లో చూశారు కదండి. సో రికవరీ మేడం కంప్లీట్గా తన యొక్క లిమిట్స్ మర్చిపోయి మాట్లాడుతుంది. సో ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్ అండి. లోన్ రికవరీ అనేది ఆర్బీఐ గైడ్లైన్స్కి అనుగుణంగా చేయాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఇల్లీగల్గా రికవరీ చేయడానికి లేదండి, ఫోర్స్ఫుల్ రికవరీ చేయడానికి లేదండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.